నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం థైరాయిడ్ గురించి చాలా వీడియోస్ చేశాం కదా. ఈరోజు మనం అసలు గొంతు దగ్గర వాపు వస్తే అసలు దాన్ని ఏమంటారు, అంటే థైరాయిడ్ ఉందని అనుకోవాలా లేదా లేదని అనుకోవాలా, లేదా క్యాన్సర్ అని ఏమైనా డౌట్ పడుతున్నారా, లేదా ఇది హైపోనా హైపర్ అని చాలామంది డౌట్ అనేది ఉంటుందన్నమాట. ఈ గొంతు దగ్గర వాపు అనేది అసలు ఎందుకు వస్తుంది, ఇది ఎంత శాతం వరకు క్యాన్సర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దామండి. ఈ గొంతు దగ్గర వాపు ఏదైతే రావడం ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే గాయిటర్ అంటాం. గాయిటర్ అంటే ఏంటంటే ఇక్కడ మన గొంతు దగ్గర థైరాయిడ్ గ్లాండ్ అనేది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. అది వాపు వస్తుంది అనమాట. అంటే కారణాలు చాలా ఉంటాయి. అయోడిన్ డెఫిషియన్సీ అని, హైపర్ కానీ, హైపోథైరాయిడ్ కానీ, ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఈ వాపు ఏదైతే ఉందో మ్యాక్సిమం అది చిన్నగా ఉంది అంటే ఎటువంటి ఇబ్బంది లేదండి. లైక్ దాన్ని స్మాల్ గాయిటర్ అంటాం. కానీ అబ్స్ట్రక్టివ్ గాయిటర్ అంటాం. అబ్స్ట్రక్టివ్ గాయిటర్ అంటే వాపు అనేది పెరుగుతుండడం, లేదా మాట్లాడడానికి ఇబ్బంది పడడం, లేదా గొంతు బొంగరబారడం, లేదా మింగేటప్పుడు ఇబ్బంది రావడం, గురక పెట్టడం, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవ్వడం, ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం థైరాయిడ్ అంటే సర్జన్ దగ్గరికి వెళ్ళి మనం అది తీయాల్సి, ఆ వాపు ఏదైతే ఉందో ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ వాపు అనేది రావడానికి గల కారణాలు మనం తెలుసుకుందాం. మెయిన్గా ఈ వాపు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అయోడిన్ డెఫిషియన్సీ అంటే హైపోథైరాయిడ్లో వస్తుందన్నమాట. అంటే ఈ లావుగా అయ్యే థైరాయిడ్లో మనకి ఈ వాపు అనేది వస్తుందన్నమాట. ఇదే కాకుండా హ్యాస్మోటాస్ థైరాయిడైటిస్ అంటాం. ఇది కూడా హైపోథైరాయిడ్లో ఒక రకం. దీనిలో ఏమవుతుంది అంటే ఈ మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో దాని మీద మన యొక్క యాంటీబాడీస్, అంటే మనలో ఉండే రక్త కణాలు మన మీద అటాక్ చేయడం వల్ల వాపు వస్తుంది. దీన్నే హ్యాస్మోటాస్ థైరాయిడైటిస్ అంటాం. ఇదే కాకుండా సన్నగా అయ్యే థైరాయిడ్లో కూడా మనకు గొంతు దగ్గర వాపు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే మనం ఏమంటాము అంటే గ్రేవ్స్ డిసీజ్ అంటాం. దీనిలో ఏంటంటే థైరాయిడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల, అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనకి వాపు వస్తుంది అన్నమాట. సో ఇలా మనం ఈ వాపుని డిస్క్రైబ్ చేయవచ్చు. ఈ రకమైన ఏ థైరాయిడ్ వల్ల వచ్చిన వాపుని మనం యాంటీ టీపీ యాంటీబాడీస్ కానీ, లేదా యాంటీ టీఎస్హెచ్ యాంటీబాడీస్ కానీ ఇవి టెస్ట్ చేసుకొని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తే ఈ వాపు, గొంతు దగ్గర ఉండే వాపు ఏదైతే ఉందో అది 100% తగ్గిపోతుంది. ఈ వాపు కాకుండా వేరే రకమైన థైరాయిడ్ లేని వాళ్ళలో కూడా వాపు ఉంటుంది. దాన్నే మనం ఈ బటర్ఫ్లై షేప్ ఏదైతే ఉందో దాన్ని నాడ్యులర్ గాయిటర్ అంటాం. నాడ్యులర్ గాయిటర్ అంటే ఏంటంటే ఇర్రెగ్యులర్ గ్రోత్ అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్లో ఏదైతే ఉంటుందో దానిలో ఇర్రెగ్యులర్ గ్రోత్ రావడం వల్ల ఈ నాడ్యూల్స్ ఒక దగ్గర ఒక సైడ్ వాపు రావడం కానీ, లేదా మొత్తం ఓవరాల్గా థైరాయిడ్ గ్లాండ్ వాపు రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా 95% నాన్ క్యాన్సర్సే ఉంటాయి. అంటే క్యాన్సర్ అనేది ఎవరిలో ఉండదు. కాకపోతే వెరీ రేర్గా మనకి ఈ ఒక 5% క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఇది మనం ఎలా తెలుసుకోవాలి, ఏది క్యాన్సర్గా మారుతుంది ఏది క్యాన్సర్గా మారదు అన్నది ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ హిస్టరీ బట్టి మనకు తెలిసిపోతుంది వాళ్ళకి థైరాయిడ్ ఉందా లేదా, అసలు ఈ థైరాయిడ్ లావుగా అయ్యే థైరాయిడా లేదా సన్నగా అయ్యే థైరాయిడా, ఈ థైరాయిడ్ గ్రేవ్ అంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్, అంటే మన రక్తంలో ఉండే కణాల వల్ల వాపు వచ్చిందా లేదా వేరే రకం వల్ల వచ్చిందా, లేదా అసలు థైరాయిడే లేకుండా వాపు వచ్చిందా అన్న దాన్ని బట్టి మనం ఈ హిస్టరీ బట్టి మనకి అది ఏ రకమైన వాపు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అల్ట్రాసౌండ్ నెక్ కానీ, సిటీ నెక్ కానీ, లేదా ఎఫ్ఎన్ఏసి నెక్ అంటాం. అంటే చిన్న నీడిల్తో ఇక్కడ మనం చిన్న పీస్ తీసి మనం బయాప్సీకి పంపిస్తాం. దానిలో అది ఏ థైరాయిడ్ అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. దీనిలో మ్యాక్సిమం ఎవరు ఎక్కువ రిస్క్ ఉంటారు ఈ గొంతు వాపు అంటే ఫ్యామిలీలో ఆల్రెడీ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉండడం వాళ్ళు కానీ, ఉమెన్ ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీలో, లేదా థైరాయిడ్ కంట్రోల్లో లేని వాళ్ళు, ఏజ్ 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఇలా వీళ్ళలో ఎక్కువగా ఈ వాపు అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇంకా ఈ వాపు పెరిగే అవకాశాలు కొన్ని ఫుడ్స్ వల్ల ఉంటుంది. ఏ ఫుడ్స్ తినడం వల్ల ఈ వాపు అనేది పెరుగుతుంది అంటే మెయిన్గా గాయిట్రస్ ఫుడ్స్ అంటాం. ఈ గాయిట్రస్ ఫుడ్స్ అంటే బ్రాకియేసి ఫ్యామిలీ, అంటే మనకి క్యాలీఫ్లవరు, క్యాబేజ్, బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ, ఇవి ఒక దుంపల ఫ్యామిలీ అనమాట. దీన్నే బ్రాకియేసి ఫ్యామిలీ అంటాం. ఇవన్నీ తినడం వల్ల ఓవర్గా మనకి ఈ థైరాయిడ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట.
దానివల్ల ఈ వాపు అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఈ ఫుడ్స్ అయితే తినొద్దు. వీటితో పాటు అయోడిన్ లేని సాల్ట్ తీసుకోవడం వల్ల కానీ, లేదా ఎక్కువగా స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ అంటే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కార్బోహైడ్రేట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ వాపు అనేది పెరిగే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.